సోదర సోదరిమణులారా, అందరికీ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ నుంచి కానీ లేదా లండన్ నుంచి వచ్చినప్పుడు కానీ ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నారంటే పెట్రోల్తో కొన్ని వందల వేల పుస్తకాలు తెచ్చుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి పుస్తకాలు అంటే మహాప్రాణం. మనందరం కూడా పుస్తకాలు చదువుకుని ఉంటాము. ఆయన లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు మొత్తం చదివిన ప్రపంచం ముగ్గురులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరండి. మరి అంత గొప్ప విజ్ఞాని, మేధావి భారతదేశం తన జీవితకాలంలో ఒకే ఒక పుస్తకాన్ని తగులుపెట్టారు. అదే 1927 డిసెంబర్ 25వ తారీఖున మహద్ మున్సిపాలిటీ వద్ద మహద్చెరువు వద్ద ఒకే ఒక పుస్తకాన్ని తగులుపెట్టారు. అదే మను అధర్మ శాస్త్రం, మనుస్మృతి. మరి ఎందుకు తగులుపెట్టారు? పుస్తకాలంటే అంత ప్రేమ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని ఎందుకు తగులుపెట్టారంటే మనుస్మృతి ఈ దేశంలో ఉన్న ప్రజల్ని అసమానులుగా చూపించింది. కొద్దిమందికి మాత్రమే చదువుంది, బ్రాహ్మణులకు మాత్రమే చదువుకోవాలంది. అది బ్రాహ్మణ పురుషుడు మాత్రమే, బ్రాహ్మణ స్త్రీ కూడా చదువుకోవడానికి అర్హత లేదండి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలందరూ కూడా శూద్రులే. సగభాగంగా ఉన్న మహిళలు ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా పిలువబడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళందరూ కూడా శూద్రులే ఉంది. శూద్రులు అనే వాళ్ళు ఎటువంటి హక్కులు లేవు. వాళ్ళ మీద ఉన్నటువంటి బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులకి సేవ చేసుకుంటూ వెళ్ళడమే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిరంతరం సేవ చేసుకుంటూ వెళ్ళడమే శూద్రుడి యొక్క విధి అంది. 4 బాధ్యతలను అప్పచెప్పింది. బ్రాహ్మణ పురుషుడు చదువుకోవాలని, క్షత్రుడు అనేవాడు ఈ దేశాన్ని రూల్ చేయాలని, వైశ్యుడు అనేవాడు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నింటినీ పొందాలని, మిగిలినటువంటి సూత్రభాగం అంతా పైన ఉన్నటువంటి ద్విజులుగా పిలువబడుతున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పిందే మనుస్మృతి. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ దేశం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా, నవాబులు పరిపాలించినా క్షేత్రస్థాయిలో మనుస్మృతే రూల్ చేసింది. ఆ మనుస్మృతి కారణంగా మెజారిటీ ప్రజలు కనీస హక్కులు లేవు. బట్టలు వేసుకుంటే కొట్టారు, కాళ్ళకి చెప్పులు వేసుకుంటే కొట్టారు, మంచి ఆహారం తింటే కొట్టారు. ఏమయ్యా మీరు ఎప్పుడెప్పుడో పాత పరిస్థితులు చెప్తున్నారు కదా, ఇప్పుడెక్కడుంది అనే పరిస్థితి ఉంటే 2019 నుంచి 2023 ఈ 4 సంవత్సరాల కాలంలో సెంట్రల్ యూనివర్సిటీలో 35,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సూసైడ్లు చేసుకున్నారు. ఒక సెకండ్కి ఒక అట్రాసిటీ అవుతుంది దేశంలో. సుమారుగా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు ఎన్నున్నాయంటే 2022 నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పోలీస్ స్టేషన్లో నమోదైన అట్రాసిటీ కేసులు 2,52,000 కేసులు నమోదయ్యాయి. అందులో నేరారోపణం 38% నేరారోపణం జరిగిందని నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్తుంది. అంటే ఇంకా భారత రాజ్యాంగం పైపైన టేబుల్ మీద ఉండి టేబుల్ కిందన మనుస్మృతి అమలవుతుంది. కాబట్టి మనుస్మృతిని బాహటంగా తగలబెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్. మన మైండ్లో నుంచి మనుస్మృతిని తగలబెట్టాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 25 సుమారుగా 200 దేశాలు క్రైస్తవుల యొక్క పుట్టినరోజుని క్రిస్మస్గా జరుపుకుంటాయి. దాంతోపాటు మన ప్రజలు డిసెంబర్ 25న ఈ దేశంలో అసమాన వ్యవస్థని పెంపొందిస్తున్న మనుస్మృతిని తగులుబెట్టిన రోజుగా మనం గుర్తుపెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ భీమ్సేన ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జై భీమ్.